వాళ్ళు బాగానే ఉంటారు. ఏం కొట్టాడండి షిర్లీటో. మన ట్రైన్ వయ్యా భీమవరం వెళ్ళే రూట్లో 3 ట్రైన్స్ అయితే అడ్డంగా ఉన్నాయండి ప్రజెంట్. పార్థు బాయ్ 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 బాయ్. నా వెనకాల ఉన్నారు చూసారు, బీహార్ నుండి అయితే వచ్చారంట. వాళ్ళు వచ్చేసి తాడేపల్లిగూడెం వెళ్ళాలి. ఇక్కడ నుండి మన ట్రైన్ వచ్చేసి భీమవరం గుడివాడ మీదకి అయితే వెళ్తుందండి. ఇదిగోండి బ్యూటిఫుల్ వ్యాగ్నైన్తో LHB ట్రైన్. ఏ ట్రైన్ అది అసలు ఏమన్నా పికప్ అంటేనండి ఫ్లాట్ 1 టన్ అసలు తగ్గేదే అంటుందండి బండి అయితేనండి. నర్సాపురం వచ్చే ప్రతి ట్రైన్ కూడా అటు సైడ్ అయితే వస్తుందండి. అలా కారణం ఏంటని తెలుసుకుంటే ఇదిగోండి చూసారా బాయ్. ఇంకా నువ్వు అవుట్ ఎక్కేస్తా సుక్ అయిపోయింది. దీని స్పీడ్ తోటి కూడా నా వల్ల అయితే కాదు, ఉయ్యాల కన్నా దారుణంగా అవుతుంది బండి అయితే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజేష్. వాళ్ళు బాగానే ఉంటారు. హాయ్ అండి, వెల్కమ్ టు రైల్వే ఇన్ఫార్మర్ తెలుగు ఛానల్. ఈ రోజు అయితే మనోడు ఇంకో కొత్త కాన్సెప్ట్ వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చాడు. సో వ్లాగ్ అయితే ట్రైన్ జర్నీయే, కానీ దాంట్లో ఉన్న చిన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజు విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ 12803 స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఈ రోజు అయితే దారి మళ్లించడం జరిగింది. యూజువల్గా అయితే ఆ ట్రైన్ రాజమండ్రి దాటిన తర్వాత నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతుంది. సో ఈ రోజు విజయవాడ వెళ్ళే దారిలో కొంచెం మార్పు అయితే జరిగింది. నిడదవోలు తర్వాత ఆ ట్రైన్ అయితే భీమవరం మీదుగా ఈ రోజు అయితే దారి డైవర్ట్ అయింది. సో మనోడైతే ఆ డైవర్టెడ్ జర్నీ కవర్ చేయడానికి అయితే వచ్చాడు. సో కాబట్టి నెక్స్ట్ నుంచి మనోడైతే మీ వ్లాగ్తో మీతో పాటు ఉంటాడు. నేను జస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి అయితే వచ్చాను. చాలా అదేనండి, మన ట్రైన్ అయితే డైవర్ట్ అయింది కదా వయ్యా భీమవరంగానే. మన రూటే ఒక క్లాసిక్ అనుకోండి. జర్నీ వాక్ వచ్చేసి అదిరిపోద్ది, అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మిగతా విషయాలన్నీ స్టేషన్కి అయితే మాట్లాడుకుందాం. ఓవరాల్గా మన రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అండి. స్టేషన్లో ఉన్న ఎంట్రన్స్ లోపలికి వస్తే ATM మిషన్స్ ద్వారా టికెట్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే ట్రైన్ డీటెయిల్స్ అప్ అండ్ డౌన్ ఏమేమి ఉన్నాయి, రాజమండ్రి మీద అన్నది అయితే ఇక్కడైతే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసి భీమవరం మీద అయితే డైవర్ట్ అవుతుందండి మన ట్రైన్ అయితే. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టికెట్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మన టికెట్ అండి రాజమండ్రి టు విజయవాడ 150 కిలోమీటర్స్. టికెట్ వచ్చేసి 80 రూపీస్ అయితే పడుతుంది వయ్యా భీమవరం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఏమో మెమో అయితే ఉంది. అదేనండి రాజమండ్రి విశాఖపట్నం మెమో అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసారా ఏ ట్రైన్ కొన్నారు, ఇది తిరుచిరాపల్లి హౌరా. అదేనండి హౌరా నుండి తిరుచిరాపల్లి అయితే వెళ్తుంది అది బండి. దాని మీద చూసారా లోకో అడ్వర్టైజ్మెంట్ ఎలా అయ్యారా, ఎవరది కోచ్కి శ్రీరామ్ ఫైనాన్స్. బాబా ఏం కొట్టాడండి షిర్లీటోను. జస్ట్ ఇప్పుడేనండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. అసలు ఊహించలేదు మన ట్రైన్ ముందు వస్తుందేమో అనుకున్నాం, కానీ ఏంటంటే దీనికైతే క్లియరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మన ట్రైన్ కన్నా ముందు ఉండదు. ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్కి పల్నాడు ఎక్స్ప్రెస్తో రైట్ షేరింగ్ అయితే ఉందండి. ట్రైన్ అయితే వచ్చేసిందండి, అదేనండి 12803 బ్యూటిఫుల్ వ్యాప్షన్ లోకి అయితే వచ్చేసిందండి మన స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే. ఈరోజు డైవర్షన్ అయితే ఉంది ట్రైన్కి వయ్యా భీమవరం రూట్లో అయితే వెళ్తుందండి. అదిగోండి సమత ఎక్స్ప్రెస్కి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ అయితే ఉందండి. చూసారు జనరల్ ఎంత ఖాళీగా ఉందో. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అయితే ఇలా ఖాళీగానే ఉంటుందండి ట్రైన్ అయితే. పర్లా మొత్తం భోగి ఖాళీయే. మొత్తం మా కోచ్ మొత్తం చూసుకుంటే 50 మెంబర్స్ ఉండి ఉంటారు అంతే. చూసారండి 11:29 అయితే అయింది. ఇక్కడ డిపార్చర్ వచ్చేసి 11:10 అయితే డిపార్ట్ అవ్వాలండి. 19 మినిట్స్ డైలీగా అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రిలో అయితే. రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RJY. ఇక్కడ మీకు ఒక రైలు ఫ్యాన్ అయితే చూపిస్తాను పార్థుని. ఒక నిమిషం పార్థు బాయ్ 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 బాయ్. ఎంజాయ్ చేస్తా 1 టన్. రాజమండ్రి ఎంతమంది చూస్తున్నారు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను వచ్చేసరికి ప్రాముఖ్యంగా ఈ స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయడానికి కారణం ఏంటనుకున్నారండి, ఈ ట్రైన్ వచ్చేసి రెగ్యులర్ రూట్ ఏలూరు మీదకి అయితే వెళ్తుంది కదండి. ఈ రోజు వచ్చేసి డైవర్షన్ అయితే ఇచ్చారండి వయ్యా భీమవరం గుడివాడ మీదకి విజయవాడ అయితే వెళ్తుందండి. అందుకని రూట్ అవుట్ ట్రైన్ అనేది చేయబోతున్నాను నేను. వాళ్ళు వచ్చేసి ఎక్కడ దాకా అనుకుంటున్నారు రాజమండ్రి నుండి విజయవాడ దాకా. జర్నీలోకి వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, జర్నీలో వచ్చి ఎదిరిపోద్దండి. ప్రజెంట్ అయితే మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి అయితే డిపార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి చూడండి జర్నీ అయితే ఎదిరిపోద్దండి. ఇంకా మన ట్రైన్ వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుందండి రాజమండ్రి రూట్లో. పక్కన లైన్స్ వెళ్తున్నాయి చూసారండి, ఆ ట్రాక్స్ వచ్చేసి ఆర్చి బ్రిడ్జ్ నుండి అయితే వస్తుందండి రాజమండ్రికి అయితే. అక్కడ మీకు పడవ కనిపిస్తుంది గోదావరిలోని బ్లూ కలర్ది, అది కూడా నా సివర్ బ్రిడ్జ్ అంటుందండి. అది వచ్చేసండి ఆర్చ్ బ్రిడ్జ్ అండి. మన ట్రైన్ అయితేనండి గోదావరి బ్రిడ్జ్ అయితే క్రాస్ చేస్తుందండి.
పైన వచ్చేసేమో వెహికల్స్ అయితే వెళ్తాయండి మనం వెళ్తున్న బ్రిడ్జ్కి, కింద నుండేమో ట్రైన్స్ అయితే వెళ్తాయండి. ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతున్నట్టుంది కదండి నేను చెప్పేది. ఈసారి పైన నుండి మెయిన్ రోడ్ ఎలా వెళ్ళిపోతుందో, పైన ఏమో వెహికల్స్ వెళ్తాయి, కింద నుండేమో ట్రైన్ వస్తుందండి. క్లారిటీగా అనిందండి ఇప్పుడు మీకు. మన ట్రైన్ చూసారండి అప్పుడు ఏమన్నా స్పీడ్ ఎక్కేస్తుందో. మన ట్రైన్ వచ్చేసండి కొవ్వూరు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. బై బై కొవ్వూరు. మన ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ నిడదవోలు జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి. మా ట్రైన్ ముందు సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి నిడదవోలు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వచ్చేసి నిడదవోలు నుండి నర్సాపూర్ వెళ్ళే కనెక్టింగ్ మెమో అయితే ఉందండి. అదేనండి లింక్ మెమో సింహాద్రి ఎక్స్ప్రెస్కి. ఆ ట్రైన్ని నిడదవోలులోనే ఓవర్టేక్ చేస్తుందా లేదంటే తర్వాత ఎక్కడైనా ఓవర్టేక్ చేస్తుందా ఏంటన్నది అయితే చూడాలండి. ఇప్పుడు సిగ్నల్ అయితే ఇంకా క్లియరెన్స్ అవ్వలేదండి మన ట్రైన్కి అయితేనే. విశాఖపట్నం నుండి గుంటూరు వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోయిందండి నిడదవోలు నుండి. ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్కి కనెక్టింగ్ మెమో అయితే ఉందండి. అదేనంటే సింహాద్రి ఎక్స్ప్రెస్కి లింక్ అయినటువంటి మెమో ట్రైన్ అయితే ఉంది. అదేనండి నిడదవోలు నుండి నర్సాపూర్ వెళ్ళే మెమో. ఆ ట్రైన్ వచ్చేసి 11:50కి అయితే డిపార్ట్ అవ్వాలండి నిడదవోలు నుండి. ఆ ట్రైన్ అప్డేట్ అయితే ఇంకా సరిగ్గా చూపించట్లేదు వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో. ఆ ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయిందేమో అని అనుకుంటున్నానండి. అందుకనే మనల్ని ఇక్కడ నిడదవోలు జంక్షన్ అవుటర్లో అయితే ఆపేశారు. మన ట్రైన్ వయ్యా భీమవరం వెళ్ళే రూట్లో 3 ట్రైన్స్ అయితే అడ్డంగా ఉన్నాయండి ప్రజెంట్. ఒకటి వచ్చేసి నిడదవోలు నుండి నర్సాపూర్ వెళ్ళే మేము, ఇంకోటి వచ్చేసి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అండి, దాంతోపాటు నర్సాపూర్ నాగేశ్వర ఎక్స్ప్రెస్ అండి. ఈ 3 ట్రైన్స్ని ఓవర్టేక్ చేస్తుందా లేదన్నది అయితే చూద్దామండి. ప్రజెంట్ టైం అయితే ఉందో చూసారా 12 అయితే అయిందండి మధ్యాహ్నం. 11 minutes తర్వాత అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి నిడదవోలు అవుటర్ నుండి. ఇదిగోండి నిడదవోలు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవుతుందండి. గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్. తుక్లకాబాద్ జీనేనండో సింహాద్రి ఎక్స్ప్రెస్కి. నెక్స్ట్ టైం కూడా మనం ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే జర్నీ అన్నది అయితే చేద్దామండి. శరవేగంగా జరుగుతున్న నిడదవోలు జంక్షన్ 4-5 ప్లాట్ఫామ్స్ అండి. సరే అప్పుడే ప్లాట్ఫామ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ షెడ్యూల్ వేసిన తర్వాత ఇంకా కనెక్షన్స్ అయితే ఇచ్చేస్తారండి మోస్ట్లీ అయితే ట్రైన్స్కి అయితే. నా వెనకాల ఉన్నారు చూసారు బీహార్ నుండి అయితే వచ్చారంట. వాళ్ళు వచ్చేసి తాడేపల్లిగూడెం వెళ్ళాలి. వాళ్ళకి చెప్పాను నేను హిందీలోనే, నాకు వచ్చిన భాషలో చెప్పాను. ఈస్కా గాడి నై జాయిగా అని చెప్పా వాళ్ళకి హిందీలో. వాళ్ళకి అర్థమైంది కానీ ఏంటంటే నెక్స్ట్ స్టాప్లో దిగి వెళ్తాను అంటున్నారు. మన ట్రైన్ వచ్చేసండి లెఫ్ట్ సైడ్కి అయితే డైవర్షన్ అయితే తీసుకుంది ఇటు సైడ్కి. ఈ లైన్స్ ఉన్నాయి చూసారా అవి వచ్చేసండి తాడేపల్లిగూడెం ఏలూరు మీదకి అయితే విజయవాడ వెళ్ళే లైన్స్. మన వచ్చేసి లూటు లెఫ్ట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకుంటుంది కదండి. ఇక్కడ నుండి మన ట్రైన్ వచ్చేసి భీమవరం గుడివాడ మీదకి అయితే వెళ్తుందండి విజయవాడకి అయితే. అదిగోండి బ్యూటిఫుల్ వ్యాగ్నైన్తో LHB ట్రైన్. ఏ ట్రైన్ అది? అదేనండి ముంబై LTT కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ వచ్చేసి విజయవాడ వైపు నుండి అయితే వస్తుంది ఏలూరు తాడేపల్లిగూడెం మీదకి అయితే. మన ట్రైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి అయితే డైవర్షన్ తీసుకుంది భీమవరం రూట్లోకి అయితే. లోకో పైలట్ గారు అయితేనండి లాగుతున్నారండి స్పీడ్ అయితేనే. మన ట్రైన్ వచ్చేసి కాల్దారి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KLDI అండి. ఇక్కడ వచ్చేసి మెమో ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తుందని అనుకున్నాను కానీ అయితే ఇక్కడ అయితే అవ్వలేదండి. మరి స్టేషన్లో వచ్చి మరి మోస్ట్లీ ఓవర్టేక్ అయితే కాల్దార్లో ఓవర్టేక్ ఇస్తారేమో అని అనుకున్నానండి. కాల్దార్లో అయితే మెమో ట్రైన్ అయితే లేదు నాకు తెలిసింది. ఇంకా తణుకులో అయితే ఓవర్టేక్ చేయొచ్చు మెమోని అయితే. అసలు ఏమన్నా పికప్ అంటేనండి ఫ్లాట్ 1 ton అసలు తగ్గేదే అంటుందండి బండి అయితేనండి. మినిట్స్లో వచ్చేసిందండి తణుకైతే నిడదవోలు నుండి అయితే మన ట్రైన్ వచ్చేసి. వెల్కమ్ టు తణుకు. టెక్నికల్ హాల్టింగ్ అయితే ఇచ్చారండి మన ట్రైన్కి అయితే. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో దిగే వాళ్ళందరి కోసం ఈ తణుకులో అయితే హాల్టింగ్ ఇచ్చారండి. ఇక్కడ నుండి తాడేపల్లిగూడెం వచ్చేసి 30 to 35 kilometers ఉండొచ్చు మోస్ట్లీ అయితే. మన ట్రైన్కి అయితేనండి రాజమండ్రి తర్వాత ఫస్ట్ స్టాప్ వచ్చేసి తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో ఎక్కే వాళ్ళ కోసం దిగే వాళ్ళ కోసం అయితే మన ట్రైన్ అయితే డైవర్షన్ చేశారు కదండి. ఈ తణుకులో అయితే ఇచ్చారండి స్టాప్ అన్నది అయితే మన ట్రైన్కి. ఈ తణుకులో అయితే స్టాప్ వేస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తణుకులో అయితే చాలామంది అయితే దిగారండి ఈ ట్రైన్కి. ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారండి అలాగే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి. రైల్వే స్టేషన్లో ఎంతమంది అయితే దిగుతారని అసలు ఊహించలేదండి నేనైతేనే. చాలామంది తాడేపల్లిగూడెంలో దిగే వాళ్ళు అయితే ఇక్కడ దిగేవారండి. ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కారండి చాలామంది. అంటే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మెసేజ్ వెళ్ళి ఉండొచ్చు నాకు తెలిసి. ఈ రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే డైవర్ట్ చేయబడిందని ట్రైన్ అయితేనే. అందుకనే ఇక్కడైతే ఎక్కువ ఉండొచ్చు వాళ్ళైతే. బాయ్ బాయ్ తణుకు. ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి ఈ తణుకు రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక. ఈ ఎత్తెల రైల్వే స్టేషన్లో స్టాప్ ఇస్తారేమో అనుకున్నానండి. లాస్ట్ మినిట్లో అయితే క్లియరెన్స్ ఇచ్చారండి ట్రాక్ అయితే. ఇవ్వండి లేపుతున్నారు స్పీడ్ అయితే లోకో పైలట్ గారు. అత్తల నుండి ఎంతమంది వస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మన ట్రైన్ వచ్చేసి 6 లైన్లో మెయిన్ లైన్లో అయితే ఆపేశారండి. ఎందుకనుకుంటున్నారు
మన ట్రైన్ కన్నా ముందు ట్రాక్ అయితే క్లియరెన్స్ లేదు. ఒక ట్రైన్ అయితే వెళ్ళింది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అదేనండి, నిడదవోలు నర్సాపూర్ సింహాద్రి లింక్ అయినటువంటి మెమూ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ వల్ల మన ట్రైన్కి అయితే ట్రాక్ క్లియరెన్స్ లేక ఈ ఆర్ఓలు అయితే స్టాప్ ఇచ్చారండి మెయిన్ లైన్లో. అసలు అయితే ఈ ఆర్ఓలు దాన్ని లూప్ లైన్ పెట్టి ఓవర్టేక్ చేస్తుందేమో అని అనుకున్నానండి. మా ట్రైన్ అయితే ఇందా నుండి ఎదురు చూస్తున్నాను, కాల్దారిలో ఓవర్టేక్ ఇస్తారేమో అని. అక్కడే ఇవ్వలేదు. తణుకులు ఇస్తారేమో అనుకున్నాను, తణుకులు అయితే మన ట్రైన్కి హాల్టింగ్ ఇచ్చారు. అత్తుల్లో ఇస్తారేమో అనుకున్నాను, అత్తుల్లో కూడా ఇవ్వలేదండి ఓవర్టేక్. ఇంకా ఫైనల్గా ఇక్కడ కదా లూప్ లైన్ ఉంది సెక్షన్లో, ఇక్కడ ఓవర్టేక్ చేస్తుందేమో వెహికల్తో ఎదురు చూశాను. కానీ ఓవర్టేక్ కాస్త సుక్ అయిపోయింది. ఇంకా మన ట్రైన్ అయితే అదిగోండి హార్న్ కొడుతున్నారు కదా, బ్యాక్ హార్న్ అయితే కొడుతున్నారు లోకో పైలట్ గారు. ఇంకా ట్రాక్ అయితే క్లియరెన్స్ అయినట్టుంది, డిపార్ట్ అవుతుందండి ఇప్పుడు మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ ఆరవల్లి. ఈ ఆరవల్లి నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారు? లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు గేట్ని అయితే క్రాస్ చేస్తుంది కదా, ఇది వచ్చేసి పాలకోడేరు గేట్ అండి. ఇది దీన్ని ఇంకో భాషలో వస్తే రైల్వే భాషలో భీమవరం ఏ క్యాబిన్ గేట్ అయినా అయితే అంటారు. మన ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్ ఏ క్యాబిన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ ఏ క్యాబిన్ వచ్చేసండి జంక్షన్కి వెళ్ళే రూటు, భీమవరం టౌన్కి వెళ్ళే రూట్ అనేది డివైడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ట్రాక్ అంటుంది చూసారండి మీకు, ఆ ట్రాక్ వచ్చేసండి జంక్షన్కి అయితే వెళ్ళిపోద్దండి డైరెక్ట్. ఇందాక మెమో ఎక్స్ప్రెస్ చూసారా నర్సాపూర్ నిడదలో, ఆ మెమో వచ్చేసి ఆ పక్క ట్రాక్ నుండి అయితే వెళ్ళిందండి జంక్షన్కి అయితే. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకుంటుంది కదా, టువర్డ్స్ భీమవరం టౌన్ గుడివాడ మీద అయితే విజయవాడ అయితే వెళ్తుందండి మన ట్రైన్ అయితే. మన ట్రైన్ వచ్చేసండి ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. ఈ కరువులో ఏంటప్పుడు ఇంత స్లోకి వెళ్తుందని మీరేదో అనుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ టీఎస్ఆర్ వచ్చేసండి 30 kmph అండి. ఎంత షార్ప్ కర్వ్ అనుకుంటున్నారండి? ఇది వచ్చేసి చాలా షార్ప్గా అయితే ఉంటుంది. ఇక్కడ టీఎస్ఆర్ వచ్చేసి 30 kmph అండి. ఏ క్యాబిన్కి బి క్యాబిన్కి మధ్యలో అయితే ఉంటుందండి ఈ కర్వ్ వచ్చేసి. ట్రాక్ కనిపిస్తుందండి మీకు అక్కడ, అదిగోండి ట్రాక్ వస్తుంది చూసారు, సింగిల్ లైన్ ట్రాక్. ఆ ట్రాక్ వచ్చేసండి భీమవరం జంక్షన్ అయితే వస్తుందండి. నర్సాపూర్ ఎక్స్ప్రెస్, నర్సాపూర్లో ట్రైన్స్ అన్నీ కూడా అటు సైడ్ అయితే వెళ్తాయి జంక్షన్ మీదుగా. నర్సాపూర్ నుండి వచ్చే ప్రతి ట్రైన్ కూడా అటు సైడ్ అయితే వస్తుందండి, భీమవరం టౌన్ మీదకి అయితే వెళ్తాయి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి భీమవరం బి క్యాబిన్ దగ్గర అయితే ఉందండి. ఇందాకదేమో ఏ క్యాబిన్, ఇది వచ్చేసేమో బి క్యాబిన్ అండి భీమవరం. వచ్చేసామండి మనమైతే ఈ భీమవరం టౌన్కి అయితే. గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, స్టాప్ అయితే లేదండి ఇంకా ఈ భీమవరం టౌన్లో అయితే మన ట్రైన్కి. లేపుతున్నారు స్పీడ్ అయితే లేపుతున్నారు లోకో పైలట్ గారు. ఇక్కడ ఒక రైల్ ఫ్యాన్ అయితే చూపిస్తానండి మీకు, దత్తేశ్వర్ని భీమవరం రైల్ ఫ్యాన్. కిట్టయ్య గారు వీడియో చూస్తున్నారు మీరు? అదిగోండి రైల్ ఫ్యాన్ దత్తేశ్వర్ అయితే ప్లాట్ఫామ్స్ ఎవరైతే స్పాట్ చేస్తున్నాడో మన రూట్ డైవర్టర్ ట్రైన్ అయితే స్వర్ణ జయంతిని. బాయ్. మన ఈ రూట్ డైవర్టర్ ట్రైన్ అయితేనండి ఉండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు ఉండి. ఈ ఉండి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి UNDI. ఎందుకంటే ఇంత స్లోగా వెళ్తున్నాను అనుకుంటున్నారేమో, మన ట్రైన్ వచ్చేసి లూప్ లైన్లో అయితే స్కిప్ చేస్తుంది. మెయిన్ లైన్లో వచ్చేసి ఏ ట్రైన్ ఉంది అనుకుంటున్నారు? అదిగోండి గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. మన ట్రైన్కి సిగ్నల్ అయితే క్లియరెన్స్ లేదండి. మరి మన ట్రైన్ అయితేనండి ఆఫ్టర్ 35 minutes తర్వాత హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుందండి ఉండి నుండి. ఆ కారణం ఏంటని తెలుసుకుంటే ఇదిగోండి చూసారండి ట్రాక్ మెషిన్తో వర్క్స్ అయితే చేస్తున్నారండి. ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే అప్ అండ్ డౌన్ ట్రైన్స్ అన్ని కూడా సురక్షితంగా వాళ్ళు గమ్యస్థానానికి వెళ్తానంటే వీళ్ళకి కూడా కారణం అండి. వీళ్ళ కృషి వీళ్ళు చేస్తున్నారు పాపం. మన ట్రైన్ వచ్చేసి ఉండి అయితే దాటింది కదండి. పక్కన ఉన్న హాల్ రైల్వే స్టేషన్లో ఇక్కడ నుండి 4 kilometers అండి చెరుకోడ వచ్చేసి. ఈ హాల్ రైల్వే స్టేషన్లో నర్సాపూర్ గణేష్ అయితే ఉన్నాడండి, రైల్ ఫ్యాన్ గణేష్. అతను కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. రూట్ ట్రైన్ అయితే స్పాట్ చేయడానికి అయితే వచ్చాడండి అతను. మా ట్రైన్ వచ్చేసింది చెరుకోడ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. గణేష్ అయితే అదిగోండి ప్లాట్ఫామ్ మీద అంటున్నాడు మీకు, అదిగోండి బాబా ట్రైన్ అయితే 1 ton స్పీడ్ అయితే మామూలు కొట్టట్లేదు. మన ట్రైన్ వచ్చేసండి ఆకివీడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. అది కూడా 1 ton plus అండి. నాకు తెలిసి అయితే 116 plus అయితే ఉండొచ్చు స్పీడ్ అన్నది అయితే. బాబా ఫస్ట్ టైం అండి నేనైతే ఆకివీడు రైల్వే స్టేషన్కి స్కిప్ చేయడం అయితే, స్కిప్పింగ్ చేసే ట్రైన్ అయితే ట్రావెల్ చేయడం చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతుందండి. 115 kmph ప్లస్ ఉంటుందండి స్పీడ్ అయితే. స్పీడ్ రా బాబా, ఈ బాబు ఏమైనా స్పీడ్ అండి బాబా. దీని స్పీడ్ తోటి కూడా నా వల్ల అయితే కాదు. ఉయ్యాల కన్నా దారుణంగా ఊతుంది బండి అయితే. ఓ డ్యాన్సే బేబీ డ్యాన్స్ చేసినట్టుంది లోన్ అయితే.
రైట్ సైడ్ నుండి అయితే వస్తున్నాయి కదండి, ఆ ట్రాక్స్ వచ్చేసి మచిలీపట్నం నుండి అయితే వస్తున్నాయండి. మన ట్రైన్ వచ్చేసి భీమవరం మీద వచ్చింది కదా. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి గుడివాడ జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్. ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GDV. టోటల్ ఈ గుడివాడ వచ్చేసి మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చిందండి. ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఫుల్గా అయితే జరుగుతుందండి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే. అమృత్ భారత్ స్టేషన్ స్క్రీన్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో. ఎంతమంది వస్తున్నారో మన వీడియో ఈ గుడివాడ జంక్షన్ నుండి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వరకు అసలు రాలేదండి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అయితే అసలు డైవర్షన్లోకి. ఫస్ట్ టైం అయితే వచ్చిందండి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అయితే ఈ గుడివాడ మీద ఎలా డైవర్షన్ భీమవరం గుడివాడ మీద అయితే. గుడివాడలో వచ్చేసి ఈ ట్రైన్కి స్టాప్ ఇస్తారేమో అనుకున్నానండి నేను, టెక్నికల్ హాల్టింగ్ టైపు ఇందాక తణుకులు ఇచ్చినట్టు. ఇంకా ఏంటంటే సిగ్నల్ అయితే క్లియరెన్స్ ఇచ్చేసారండి, స్లో అయితే స్కిప్ చేస్తుంది ట్రైన్ అయితే. ఈ గుడివాడ నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ గుడివాడ. ఇక్కడ నుండి 46 కిలోమీటర్లు అండి, ఇంకా విజయవాడ వచ్చేసి 46 కిలోమీటర్లు వెళ్తే మన స్టాప్ అయితే వచ్చేసినట్టే, డెస్టినేషన్ పాయింట్ మనకి. మన ముందు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. వెళ్ళేలోపు దాన్ని ఓవర్టేక్ చేస్తుంది లేదన్నది అయితే చూద్దామండి. అది ఇంచుమించు విజయవాడకి 25 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉందండి. మనం వెళ్ళినప్పటికీ అది వెళ్ళిపోద్దా లేదంటే ఓవర్టేక్ చేసి వెళ్తుందా ఏంటన్నది అయితే చూద్దామండి. వీడియో చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మీరు చేసే కామెంట్ వల్ల కూడా మీకులాగా ఇష్టంగా ఎంతమంది అయితే చూస్తారో ట్రైన్ జర్నీ వ్లాగ్స్ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే సజెస్ట్ చేయబడుతుందండి. దీనికన్నా ముందు క్లియరెన్స్ లేకైతే ఈ నిడమనూరులో కూడా ఆపేశారండి. ఇక్కడికి వచ్చేప్పుడు 5 నిమిషాలు అయితే అవుతుంది. ఏంటబ్బా క్లియరెన్స్ లేదు ఏంటని చెప్పి చెక్ చేస్తే మన ట్రైన్ కన్నా ముందు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ఇక్కడ నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే, ఇక్కడ నుండి 14 కిలోమీటర్స్ అండి విజయవాడ వచ్చేసి. అది వచ్చేసేమో 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. మన ట్రైన్కి 3 ట్రైన్లు అయితే అడ్డని చెప్పాను కదండి. ఒకటేమో మేము అది ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుందని చూశాను వెహికల్తో, అది కుదరలేదు. అదేమో వెళ్ళిపోయింది ముందుగా మన ట్రైన్ కన్నా ముందు. దాని తర్వాత ఏమో నర్సాపూర్ నాగర్కర్నూల్ ఎక్స్ప్రెస్ అండి, అన్నిటికన్నా ముందు వచ్చేసి అదే వెళ్ళిపోయింది విజయవాడకి. దాని తర్వాత పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ మన ట్రైన్కి అడ్డంగా ఉన్నది, అదేమో 10 కిలోమీటర్స్ తేడాలు వెళ్ళిపోతుందండి విజయవాడకి అయితే. అది ఉన్న డిస్టెన్స్ నుండి విజయవాడ వచ్చేసి 4 కిలోమీటర్స్. ట్రైన్ కూడా అయితే డిపార్ట్ అయిపోతుంది, సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది. ఇంక బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా ఈ నిడమనూరుకి కూడా. ఎంతమంది చూస్తున్నారు ఈ నిడమనూరు నుండి మన వీడియో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. 6 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతుందండి ఈ నిడమనూరు నుండి అయితే. బాయ్ బాయ్ నిడమనూరు. మన ట్రైన్ వచ్చేసండి రామారపాడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ రామారపాడు రైల్వే స్టేషన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ రైల్వే స్టేషన్ అండి విజయవాడకి అయితే. టోటల్ ఈ రైల్వే స్టేషన్లో 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చిందండి. మన ట్రైన్ ఎందుకు ఇక్కడ ఆగింది అనుకుంటున్నారు? ముందు పూరి తిరుపతి వెళ్ళిపోయింది కదా అని అనుకున్నానండి. దాని తర్వాత వెళ్ళిందండి బాబా మచిలీపట్నం విజయవాడ ఎక్స్ప్రెస్. అదేనండి మేము ప్యాసింజర్. ఆ ట్రైన్ వచ్చేసి మధురనగర్లో అయితే ఉందండి. ఇక్కడ నుండి 3 కిలోమీటర్స్ అండి మధురనగర్ వచ్చేసి. దానివల్ల మన ట్రైన్ వచ్చేసి రామారపల్లి అయితే ఆపేశారండి. ఎంతమంది చూస్తున్నారు ఈ రామారపల్లి నుండి? ఇంకా రూట్ అవుట్ అయిన ట్రైన్స్లో ఈ రామారపల్లి ఇంతకు ముందు మీరు ఆగినట్లయితే కనుక ట్రైన్లో ట్రావెల్ చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్ రామారపాడు. రామారపాడు స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే.
దిగుండే లెఫ్ట్ సైడ్ నుండి వస్తున్నాయి చూసారు ట్రాక్స్, అవి వచ్చేసండి తాడేపల్లిగూడెం ఏలూరు మీదకి అయితే వస్తుందండి. బ్యూటిఫుల్ వ్యాప్షన్ లోపల ఆప్షన్ చూసారు ఎల్హెచ్పి ట్రైన్, అది వచ్చేసండి కింగ్ కార్మండల్ ఎక్స్ప్రెస్ అండి. మనం కూడా కార్మండల్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేసాం, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఉందండి. చూడలేని వాళ్ళు ఉంటే కనుక చూసి ఎంజాయ్ చేయండి. మన ట్రైన్ వచ్చేసండి విజయవాడ జంక్షన్ అవుటర్ అయితే ఉందండి. అక్కడ డీజిల్ లోకోటిని ఎలక్ట్రిక్ లోకోస్ అంటే చూసారండి గూడ్స్ ట్రైన్స్. ఆ ట్రైన్స్ అవతల ఇంకో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. అదేనండి 8, 9, 10 ప్లాట్ఫామ్స్ వచ్చి సైడ్ అయితే ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి 7 నుండి 100 దాకా ఉంటాయండి. మన తెలుగు స్టేట్స్లోనే బిజియెస్ట్ రైల్వే జంక్షన్కి అయితే వచ్చేసామండి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. మన డెస్టినేషన్ పాయింట్కి అయితే వచ్చేసామండి. పక్కన మెముకి వచ్చేసాను చూసారండి ఐసీఎఫ్ ట్రైన్కి. ఏ ట్రైన్కి ఉంటున్నారు అది వచ్చేసండి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. ఆ తిరుపతికి మెముకి వచ్చేసి అటాచ్ చేశారు లాస్ట్లో అయితే. పక్కనే బ్యూటిఫుల్ వ్యాప్షన్ ఉందని చూసారా ఎల్హెచ్బి ట్రైన్, అది వచ్చేసి ఏ ట్రైన్కి ఉంటున్నారు అది వచ్చేసండి సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ అండి. ఇదిగోండి సాయినగర్ షిర్డీ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్. వీడియోని అయితే ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.